నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ డిన్నర్ మీటింగ్ జరగబోతున్నారు. ప్రధానంగా సీట్ల సర్దుబాటుపై సంబంధించి ప్రధాన ఎజెండాగా చర్చించబోతున్నారన్నది సాయంత్రం నుంచి వినిపిస్తున్న మాట. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపైన ఇరువురు నాయకులు మాట్లాడతారంటున్నారు. చాలా రోజులుగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారన్నపై చర్చ జరుగుతోంది. అయితే దీనిపైన కొద్ది రోజుల కింద చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా జనసేన ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడ పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఓటు కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా షిఫ్ట్ అవుతుందన్న కోణం, మూడోది సామాజిక వర్గ సమీకరణాలు, ఈ మూడు కోణాల నేపథ్యంలో ఖచ్చితంగా మీరు ఒక లిస్టు రెడీ చేసుకుని రమ్మని చెప్పినట్టుగా గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంత కసరత్తు చేసి కొంత గ్రౌండ్ వర్క్ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళారనేది జరుగుతున్న చర్చ కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన అభ్యర్థులకు సంబంధించి కసరత్తు పూర్తి చేశారు. సంక్రాంతి తర్వాత టీడీపీ ఫస్ట్ లిస్ట్ విడుదలయ్యే ఛాన్స్ ఉండడంతో ఆ ఫస్ట్ లిస్టులో భాగంగా కొందరు జనసేన అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. ఎందుకంటే ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్న నేపథ్యంలో అటు కూటమిగానే అభ్యర్థుల లిస్టు కూడా అనౌన్స్ చేస్తే ఒక గుడ్ సిగ్నల్ పోతుందన్న యోచనలో ఇరు పార్టీల అధినేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మనం విజువల్స్ చూడొచ్చు. అటు చంద్రబాబు నాయుడు నివాసానికి పవన్ కళ్యాణ్తో పాటు ఆ పార్టీ పొలిటికల్ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా వెళ్లారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరు నేతలకు స్వాగతం పలికిన విజువల్స్ మనం చూస్తున్నాం. స్పెసిఫిక్గా మనం చూస్తే అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ డిన్నర్ భేటీ వెనుక సీట్ల సర్దుబాటు ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. 175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి 40కి పైగా అసెంబ్లీ స్థానాలను జనసేన ఆశిస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. అయితే టెంటేటివ్గా 25 నుంచి 35 మధ్య సీట్లు దక్కే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. అలాగే 2 నుంచి 3 ఎంపీలు ఇచ్చే ఆలోచన కూడా ఉందంటున్నారు. మరిన్ని వివరాలు అందించడానికి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, ప్రధాన ఎజెండా సీట్ల సర్దుబాటు అయినా ఇంకా మిగతా అంశాలు కూడా చర్చించే అవకాశం ఉందా? అటు తెలుగుదేశం పార్టీ లిస్టు సంక్రాంతికి కానీ సంక్రాంతి తర్వాత కానీ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో జనసేన నుంచి పోటీ చేసే ఒకరిద్దరు పేర్లు కూడా ఉండే అవకాశం ఉందా లేదా? సతీష్, ముఖ్యంగా కీలక సమావేశం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ అనేక ప్రశ్నలకు సమాధానం కూడా ఇస్తుందని కూడా రెండు పార్టీల వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా సీట్ల సర్దుబాటు గురించి రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా సీట్ల సర్దుబాటు ఏ విధంగా జరుగుతుంది, షేర్ ఏదైతే జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనే చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా రెండు పార్టీల అగ్రనేతలు పలుసార్లు కలిసి మాట్లాడుకున్నప్పటికీ సీట్ల సర్దుబాటు గురించి కూడా ఇప్పటి వరకు కూడా మాట్లాడుకోలేదని తెలుస్తుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా ఎన్ని సీట్లు కోరాలనే దానిపై గత కొన్ని రోజులుగా ఎక్సైజ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు, జనసేనకు ఓట్ బ్యాంకు ఏ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంటుంది, ఏదైతే 2 అంకెల సంఖ్యలో శాతం ఎక్కడ ఉంటుంది అనే కాన్స్టిట్యున్సీలు ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో అనే నివేదికలు అయితే తెప్పించుకున్నారు. అదే స్థానాల్లో ఎవరెవరు గట్టి క్యాండిడేట్స్ అక్కడ అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది, ఎవరున్నారు జనసేన క్యాండిడేట్స్ అని కూడా పవన్ కళ్యాణ్ ఒక నివేదిక రూపంలో అయితే తెలుసుకున్నారు. పార్టీ రివ్యూలు నిర్వహించారు. ఆ నివేదికల మొత్తాన్ని తీసుకొచ్చి చంద్రబాబు ముందు పెట్టబోతున్నారు. ఇప్పుడే ఇద్దరు సమావేశం ఒక పావు గంట క్రితమే ప్రారంభమైంది. ఎవరైతే పవన్ కళ్యాణ్ కావచ్చు, నాదెండ్ల మనోహర్ ఇద్దరు వచ్చారు. నారా లోకేష్, చంద్రబాబు ఇద్దరు కూడా వారిని సాదరంగా తన నివాసంలోకి ఆహ్వానించారు. ఇద్దరు ఇప్పుడే భేటీ అయితే కొనసాగుతుంది. మొత్తం అనేక అంశాలు, కీలక అంశాలు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా చేరికల అంశం కూడా సతీష్ ఇక్కడ చర్చకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ నుంచి చాలా మంది నేతలు రెండు పార్టీలకు, జనసేనకి వస్తున్నారు, టీడీపీకి వస్తున్నారు. కానీ వీరిద్దరు కలిసి ఒక ఒప్పందం అయితే చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వారిలో కొంతమంది కరెక్ట్గా ఉన్నారు, అంటే వీరి లెక్కలో సచ్చీలురైన అభ్యర్థులు అయితే ఉన్నారు. కొంతమంది ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న వారు ఉన్నారు. వారిని దూరం పెట్టాల్సిన అవసరం ఉందని కూడా వీరు అభిప్రాయపడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అందుకనే ఎవరైనా కీలక అభ్యర్థి జాయిన్ అవుతుంటే కనుక రెండు పార్టీలు చర్చించుకునే విధంగా ఒక చర్చ అయితే ఇక్కడ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కీలకంగా మేనిఫెస్టో, ముఖ్యంగా రెండు పార్టీలు కూడా మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇప్పటికే కమిటీలు వేశారు. ఆ మేనిఫెస్టో స్వరూపం ఏ విధంగా ఉండాలని కూడా చర్చలు జరుగుతున్నాయి. గతంలో టీడీపీ మినీ మేనిఫెస్టోని మహానాడు టైంలో ఒకటి రిలీజ్ చేసింది.
సూపర్ 6 పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు. దీనికి అదనంగా పవన్ కళ్యాణ్ కూడా కొన్ని అంశాలను జోడించారు. అవి కూడా మెయిన్ మేనిఫెస్టోలో జోడిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అది కూడా పూర్తయింది. ఆ మేనిఫెస్టోను కూడా ఎప్పుడు రిలీజ్ చేయాలి, తుది మెరుగులు దిద్దే ఆలోచనలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ అంశాలకు సంబంధించి నాదెళ్ల మనోహర్ కూడా చర్చిస్తున్నారు. జనసేన నుంచి ప్రతిపాదనలన్నీ కూడా మేనిఫెస్టోలో చేరుస్తున్నారు. అయితే ముఖ్యంగా టీడీపీ మొదటి జాబితాని విడుదల చేయాలని భావిస్తుంది. ఆ మొదటి జాబితాలో ఎన్ని పేర్లు విడుదల చేయాలి, ఒకవేళ కనుక వాటిని పవన్ కళ్యాణ్ కూడా చూపించబోతున్నారు ఒక మర్యాదపూర్వకంగా. ఎందుకంటే వాటిలో జనసేన కోరే స్థానాలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అటువైపు నుంచి ఇబ్బంది లేకుండా పవన్ కళ్యాణ్ కూడా చూపించి ఆయన ఓకే అన్న తర్వాతే వాటిని రిలీజ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇటువంటి అంశాలు ఏదైతే జనసేనకి ఎన్ని సీట్లు అనేది కూడా ప్రధానంగా ఇక్కడ వస్తుంది. అయితే ఇప్పుడు వరకు సంఖ్యపై ఒక క్లారిటీ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయట మాట్లాడుకునే దాన్ని బట్టి 30 సీట్ల వరకు ఉండే అవకాశం ఉంది. 25 నుంచి 30 వరకు జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనిలో కూడా ఒకవేళ బీజేపీ కనుక ఈ కూటమిలో కలిస్తే ఆ సంఖ్య కొంచెం పెరిగే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గతంలో కూడా చాలాసార్లు చెప్పారు, ఏదైతే నరేంద్ర మోడీ ఆశీస్సులు టీడీపీ జనసేన కూటమికి ఉంటాయి అని కూడా పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఈ కూటమిలో కలుస్తుందనే చర్చ జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే బీజేపీ కూడా రాష్ట్ర నాయకత్వం కూడా కీలక సమావేశాలు నిర్వహించింది. కొంత ఏదైతే భాగస్వామ్యం అయ్యేలాగా కొంత వారి ఆ టైపు ఏదైతే ఆ సిగ్నల్స్ అయితే ఇచ్చారో బీజేపీ వైపు నుంచి కూడా అని చెప్పుకోవచ్చు. ఏదైనా చర్చలు అయితే లోన జరుగుతూ ఉన్నాయి. సీట్లపై ఇంకా ఒక క్లారిటీ అయితే రాదు. మరి కాసేపట్లో ఆ చర్చల సారాంశం అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. సతీష్. రైట్ రవిచంద్, మనం చూస్తున్నాం అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో డిన్నర్ మీట్ ఆహ్వానం మేరకు వెళ్లారు. ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అలాగే ఈ మధ్యకాలంలో జరుగుతున్న మార్పులు, చేర్పులు, అలాగే చేరికలు, వీటన్నిటికి సంబంధించి సమగ్రంగా ఇరు పార్టీ నేతలు చర్చించే అవకాశం ఉందంటున్నారు. అలాగే సీట్ల సర్దుబాటుకు సంబంధించి కొందరు జనసేన కసరత్తు చేసిన అంశాన్ని కూడా నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్కు వివరించబోతున్నారు. దానిపైన కూడా ఒక క్లారిటీ రాబోతుంది అంటున్నారు. సంక్రాంతికి కానీ సంక్రాంతి తర్వాత కానీ టీడీపీ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ కూటమిగా జనసేన నుంచి కూడా ఒక గ్రౌండ్ వర్క్ చేసిన సీట్లు ఏవైనా ఉంటే ఒక 4-5 అభ్యర్థులను ప్రకటించే యోచన కూడా చేయొచ్చన్న సమాచారం అయితే వస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో.